అండి ముక్కల పచ్చడి చేస్తున్నాను చూడండి. ఒక మామిడికాయని తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎంతమందికి ముక్కల పచ్చడి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. టీ గ్లాస్తో కొలుచుకుంటున్నాను. ఐదు గ్లాసులని నాకు టీ గ్లాస్తో కొలిస్తే గ్లాస్తో నేను కారం ఒక గ్లాస్ కారం వేసుకోవాలి. కొంతమంది ఘాటుగా తింటారు, కొంచెం వేసుకోవాలి. తగినంత ఉప్పు, హాఫ్ గ్లాస్ అంటే అర కప్పు ఉప్పు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు, రోట్లో వేసుకొని కచ్చా పచ్చగా దంచుకోవాలి. దోరగా వేపిన ఆవాలు, మెంతులు డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి. ఆవాలు మెంతుల పొడి 2 స్పూన్లు వేసుకోవాలి. కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. గానుగ నూనె వాడుతున్నాను, సన్ఫ్లవర్ ఆయిల్. పప్పుల నూనె అయితే బాగుంటుంది, మాకు ప్రస్తుతానికి లేదని నేను గానుగ నూనె వాడుతున్నాను. ఆయిల్ పోసుకోవాలి. ముక్కలకు పట్టిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ముక్కలు మునిగేదాకా నూనె వేసుకోవాలి. 1 డే అలా వదిలేస్తే సెకండ్ డే తింటే ఇంకా చాలా బాగుంటుంది.
మొత్తం కనపడేలా నిన్న పావు ఉంటూ సగం ఉంటూ కనపడేలా పెడతారు. టేస్ట్ చూడు బంగారు. మా మమ్మీ సూపర్గా ఉంది. థ్యాంక్ యూ మాస్టర్, మీరు కూడా కొద్దిగా టేస్ట్ చేయండి. సూపర్. Thank you for watching. Like, share, comment and subscribe. Please support my channel. ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. మీకు తోచిన కామెంట్ పెట్టండి. మీరు కామెంట్లు పెట్టట్లేదు.